హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్. ఈ వీడియోలో రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ టాపిక్ అనేది మనం ఏరియల్ ఫోటోగ్రామెట్రీకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఏరియల్ ఫోటోగ్రఫీ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వర్టికల్ ఫోటోగ్రఫీ యొక్క స్కేల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ వీడియోస్ అన్నీ నా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఆ టాపిక్స్ కావాలంటే ప్లీజ్ గో త్రూ దాట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ చదివే ముందు మనం డయాగ్రామ్ ద్వారా ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ఇది వచ్చేసి గ్రౌండ్ సర్ఫేస్ అనుకుందాం. సో గ్రౌండ్ సర్ఫేస్ మీద ఇక్కడ నాకు ఒక బిల్డింగ్ అనేది ఉంది అనుకుందాం. ఈ చివరిలో ఒక బిల్డింగ్ ఉంది. ఓకే, సో ఈ బిల్డింగ్ని నేను కెమెరా నుంచి క్యాప్చర్ చేస్తున్నా. అప్పుడు ఎలా పడుతుంది? నార్మల్గా మనం ఏరియల్ ఫోటోగ్రామెట్రీ అంటే ఏమనుకున్నాం? సో ఒక ఎయిర్ క్రాఫ్ట్కి కెమెరా అనేది ఉంటుంది, అది పైనుంచి ఇమేజెస్ అనేది క్యాప్చర్ చేస్తుంది, అంటే టాప్ వ్యూ అనేది మనకి వస్తుంది ఆ గ్రౌండ్ యొక్క. సో ఆర్థోగ్రాఫిక్ వ్యూలో మనకి ఇమేజ్ ఎలా కనిపిస్తుంది? సో ఆర్థోగ్రాఫిక్ వ్యూలో మనకి ఇలా కనిపిస్తుంది, అవునా? పైనుంచి చూస్తే మనకి ఇమేజ్ ఒకవేళ అది రెక్టాంగిల్ షేప్లో ఉంటే రెక్టాంగిల్, మనం ఏ షేప్లో ఉంటే ఆ షేప్. మనకు రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాం కాబట్టి బిల్డింగ్ నాకు ఆర్థోగ్రాఫిక్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. అదే నాన్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ అనుకోండి, ఎట్లా కనిపిస్తుంది? నాన్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ అయితే కొంచెం స్లాంట్గా కనిపిస్తుంది. సో ఓకే, ఇది టాప్ ఆఫ్ ది ఇమేజ్, ఇది బాటమ్, ఇది టాప్ ఇది బాటమ్ అయినప్పుడు ఇది టాప్ ఇది బాటమ్ అవుతుంది కదా. సో ఈ స్లాంట్గా కనిపించినప్పుడు ఈ బాటమ్కి ఈ టాప్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్నే రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పి అంటామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్ అయితే చూద్దాం. Relief displacement is the lateral displacement or shift in the photographic position of the image of an object due to its relief. అంటే మనం చూసే వ్యూని బట్టి ఈ పొజిషన్లో షిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ షిఫ్ట్ ఏదైతే ఉందో, సో దాని ద్వారా ఈ టాప్కి బాటమ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చింది కదా, దాన్ని రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో మళ్ళీ చెప్తున్నాను కన్ఫ్యూజన్ ఏం లేకుండా. ఒక గ్రౌండ్ సర్ఫేస్లో ఒక బిల్డింగ్ అనేది అజ్యూమ్ చేసుకుందాం. అది ఆర్థోగ్రాఫిక్ వ్యూలో మనకి పైనుంచి చూసినప్పుడు మనకి బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. అదే నాన్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ అనుకోండి, కొంచెం స్లాంట్గా కనిపిస్తుంది. అప్పుడు టాప్ ఇది అవుతుంది, బాటమ్ ఇది అవుతుంది. ఈ టాప్కి బాటమ్కి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పి అంటామన్నమాట. సో రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది చాలా చిన్న డెరివేషన్. ఓకే, డెరివేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఇది వచ్చేసి డేటమ్ అనమాట. ఈ డేటమ్ మీద ఇక్కడ బిల్డింగ్ అనేది నేను అజ్యూమ్ చేసుకున్నా. సో ఇది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ ఇది బాటమ్ ఆఫ్ ది బిల్డింగ్. ఓకే, ఇది వచ్చేసి లెన్స్, అంటే కెమెరా లెన్స్ అనమాట. దాన్ని ఎక్స్పోజర్ స్టేషన్ అని కూడా అంటాము. ఈ ఎక్స్పోజర్ స్టేషన్ నుంచి డేటమ్ వరకు ఉన్న హైట్ని క్యాపిటల్ హెచ్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఈ లెన్స్లో మనకి ఫోటోగ్రాఫ్ ఎలా క్యాప్చర్ అవుతుంది? ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా. సో ఇది ఫోటో ప్లేన్ అనమాట. లెన్స్ నుంచి ఫోటో ప్లేన్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాము. స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. సో ప్రొజెక్షన్స్ అయితే గీసుకుంటే లెన్స్ నుంచి టాప్కి బాటమ్కి ప్రొజెక్షన్స్ గీసుకుంటాము. అండ్ బిల్డింగ్ అనేది స్మాల్ హెచ్ అనే హైట్లో ఉంది డేటమ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అండ్ ఇది బాటమ్ ఫోటోలో, అవునా? అవును. సో ఇప్పుడు ఈ యాక్సిస్ని ఏమంటాం? ఇక్కడ రాయలేదు కదా, దీన్ని ఆప్టికల్ యాక్సిస్ అంటాం, ఆర్ కెమెరా యాక్సిస్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఈ కెమెరా యాక్సిస్ నుంచి ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న బి పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఆర్బి అంటాం, అంటే రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆప్టికల్ లెన్స్ టు బి అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ వరకు ఉన్నదాన్ని ఆర్టీతో ఇండికేట్ చేస్తాం. ఈ డిస్టెన్స్ వచ్చేసి డి అనమాట. సో ఇది ఫిగర్. డెరివేషన్లోకి వెళ్తే, సో ఈ ఫిగర్ని బట్టి చూస్తే మనం ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చూసుకుందాం. ఇక్కడ మనం నేమ్స్ ఏం పెట్టలేదు కదా. సో ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసామనుకోండి. సో సైడ్స్ రేషియో అనేది ఈక్వల్ కదా. సో ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క ఈ సైడ్ హైట్ ఎంత? ఎఫ్. పెద్ద ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత? హెచ్. సో ఎఫ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ చిన్న ట్రయాంగిల్ యొక్క
బేస్ ఎంత ఆర్బి అండ్ పెద్ద ట్రయాంగిల్ యొక్క బేస్ ఎంత డి. సో ఆర్బి బై డి. దీని నుంచి డి కావాలంటే ఏం చేయాలి, డీని పంపిస్తాం, ఎఫ్ బై హెచ్ని తీసుకొస్తాం. సో డి ఈజ్ ఈక్వల్ టు ఆర్బిహెచ్ బై ఎఫ్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకుందాం, ఈ పెద్ద ట్రయాంగిల్ అండ్ వచ్చేసి ఈ ట్రయాంగిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డియే కదా, సో ఈ డిస్టెన్స్ డి అనుకుందాం. సో ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకున్నట్లయితే అగైన్ ఈ హైట్ ఎఫ్, ఈ హైట్ వచ్చేసి హెచ్ మైనస్ హెచ్, ఇదంతా హెచ్ కదా, సో ఇదంతా హెచ్. ఈ హైట్ కావాలంటే ఏం చేయాలి, హెచ్లో నుంచి క్యాపిటల్ హెచ్ నుండి స్మాల్ హెచ్ తీస్తే ఈ హైట్ వస్తుంది. సో ఎఫ్ బై హెచ్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఈ బేస్ వచ్చేసి ఆర్టీ డివైడ్ బై ఈ డిస్టెన్స్ వచ్చేసి డి అనమాట. సో ఆర్టీ బై డి, అగైన్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఇంటూ హెచ్ మైనస్ హెచ్ బై ఎఫ్. సో ఈక్వేషన్ 1ని 2ని ఈక్వల్ చేసామనుకోండి, డి రెండు డిఏ కదా, సో అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, RBH by F is equal to RTH minus H by F. Again F by F cancel అవుతాయి. RBH is equal to బ్రాకెట్ ఓపెన్ చేసామంటే RT into H minus RT into small h. సో క్యాపిటల్ హెచ్, ఇది క్యాపిటల్ హెచ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్దాం. RTH is equal to, RT small h is equal to RT capital H minus RB capital H. Again capital H కామన్ తీస్తే RTH is equal to H into RT minus RB. ఓకే, RTని తీసుకొద్దాం. స్మాల్ h is equal to H capital H into RT minus RB by RT. అగైన్ RT minus RB అంటే ఏంటి, సో RT అంటే ఇది, RT అంటే ఇది, RB అంటే ఇది మైనస్ ఇది అంటే మిగిలేది ఏంటిది, ఇదే కదా. సో దాన్నే మనం రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు. సో రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ని స్మాల్ డీతో ఇండికేట్ చేస్తాం కాబట్టి నేను స్మాల్ డి అని చెప్పి పెట్టాను. దీని బదులు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్డి బై ఆర్టీ. సో డి కావాలి అంటే హెచ్ఆర్టీ బై క్యాపిటల్ హెచ్. సో ఫైనల్లీ రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా వచ్చేసి స్మాల్ హెచ్ ఆర్టీ బై క్యాపిటల్ హెచ్. ఇక్కడ స్మాల్ హెచ్ అంటే ఏంటి, డేటమ్ నుంచి బిల్డింగ్ యొక్క హైట్. ఆర్టీ అంటే ఏంటి, రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రిన్సిపల్ పాయింట్ టు టాప్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఇమేజ్. క్యాపిటల్ హెచ్ అంటే ఏంటి, ఎక్స్పోజర్ స్టేషన్ నుంచి డేటమ్ వరకు ఉన్న హైట్. సో రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములాని మనం ఇలా డిరైవ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.